హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టు ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లపై విచారణ జరిపిస్తోంది. జనరల్గా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నిటిపై తనకి ఇష్టం వచ్చినన్ని ట్యాక్స్లను విధించాడు. కొన్ని దేశాలపై 25% టారిఫ్లను వేస్తే మన ఇండియా లాంటి దేశాలపై 50% వరకు టారిఫ్లను విధిస్తూ వెళ్లారు. దీనిపై కొన్ని దేశాలు ఇప్పటికే ట్రంప్తో సంప్రదింపులు జరిపి వీటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేశాయి. కానీ మన ఇండియా మాత్రం అస్సలు తలొగ్గలేదు. 50% కాదు కదా, మరో 100% వేసుకోండి, మేము అస్సలు మీకు తలొగ్గే ప్రసక్తే లేదు అని మన ఇండియా లాంటి దేశాలు ఎదురు తిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ టారిఫ్ల అంశంపై సుప్రీంకోర్టు జరిపే విచారణ ఏ విధంగా ఉండనుంది అనేది ఇక్కడ సందేహంగా మారింది. ఎందుకంటే ట్రంప్ ఈ టారిఫ్లను విధించేటప్పుడు అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. సో సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపిస్తుంది. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడికి కాంగ్రెస్ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయా లేదా అనే దానిపై ఇప్పుడు విచారణ జరుపుతుంది. ఒకవేళ ఈ అధికారాలు ఉన్నాయి అని భావిస్తే ఈ టారిఫ్లను ఈ విధంగానే కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ లేదు అని సుప్రీంకోర్టు కనుక తీర్పునిస్తే ఖచ్చితంగా ఈ టారిఫ్లన్నిటినీ నిలిపివేయాలి. అంతేకాకుండా ఈ టారిఫ్ల పేరిట అమెరికా ఇప్పటి వరకు అన్ని దేశాల నుంచి వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసుకున్న టారిఫ్లన్నిటినీ ఆయా దేశాలకి తిరిగి పంచాల్సి ఉంటుంది. అయితే ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా కూడా మన ఇండియాకు పెద్ద విన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒకవేళ టారిఫ్లు ఈ విధంగానే కంటిన్యూ చేయమంటే మన ఇండియా లాస్ అవుతుంది కదా అని చాలామంది భావించవచ్చు. కానీ ఎకనామిక్స్లో లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. మనం కనుక ఎకనామిక్స్ను పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మనకు నష్టం జరిగే అవకాశమే లేదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా విధించిన టారిఫ్లలో కూడా మన తప్పేమీ లేదు. ట్రంపే తన అనాలోచిత చర్యతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి రెండు కూడా అమెరికాకే పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి అని నిపుణులు వాదిస్తూ ఉన్నారు. మరి అది మన ఇండియాకు ఏ విధంగా మేలు చేకూరుస్తాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియాతో పాటు చైనా, జపాన్, ఆస్ట్రేలియా, యూకే ఇలా అన్ని దేశాలపై 25% వరకు టారిఫ్లు అయితే విధించాడు. మన ఇండియాకి అయితే 50% వరకు విధించాడు. ప్రస్తుతం ఈ అంశాలపై యుఎస్ సుప్రీంకోర్టు విచారణ జరిపిస్తోంది. ఈ విచారణలో ట్రంప్కు ఈ టారిఫ్లను విధించే అధికారం లేదు. యుఎస్ కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏ దేశ అధ్యక్షుడు కానీ ఈ విధంగా టారిఫ్లను విధించడానికి వీల్లేదు అని కనుక తీర్పునిస్తే అది ప్రపంచ దేశాలన్నిటికీ ఒక పెద్ద బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అదొక మోరల్గా డిమోరలైజ్ చేసినట్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ టారిఫ్లు చట్టబద్ధం కాదు అని సూచిస్తే ఉన్న పలంగా అన్ని దేశాలపై విధించిన టారిఫ్లన్నిటినీ ఎత్తివేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటి ద్వారా ఇప్పటి వరకు అమెరికా డబ్బులను కలెక్ట్ చేసుకుంది. అంటే ప్రస్తుతం మన ఇండియాపై 50% వరకు టారిఫ్లను విధించారు కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది అనుకోండి, దాన్ని మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే 50 రూపీస్ అమెరికా గవర్నమెంట్కు వెళ్ళిపోతుంది. అంటే దానికి కాస్ట్ 150 రూపీస్ అవుతుంది. సో ఈ డబ్బులను బయ్యరే చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి వరకు 100 రూపీస్ ఉన్న ఆ ప్రోడక్ట్ కాస్ట్ కాస్త 150 రూపీస్ అవుతుంది. ఆ 50 రూపీస్ అనేది అమెరికన్ గవర్నమెంట్కు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ టారిఫ్లు చట్టబద్ధం కాదు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇప్పటి వరకు ట్రంప్ కలెక్ట్ చేసుకున్న ఆ 50 రూపీస్ అన్నిటినీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా కొన్ని బిలియన్ల కొద్ది డాలర్లను అమెరికా ఇతర దేశాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది తాత్కాలికంగా అమెరికా వెనుకబాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే ఉన్న పలంగా అంత డబ్బులను ఇవ్వాలంటే అమెరికా తన డబ్బులను కొత్తగా ప్రింట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే కనుక జరిగితే ఆ దేశంలో తాత్కాలికంగా ఇన్ఫ్లేషన్ సైతం వస్తుంది అని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఆ దేశంలో ధరల ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లతో ఆ దేశంతో నిత్యావసరాల వస్తువులతో పాటు అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి.
అధికారిక లెక్కల ప్రకారం 3% ఇన్ఫ్లేషన్ వచ్చిందని చెబుతున్నా కూడా అనధికారికంగా ఈ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, సామాన్య ప్రజలపై ఇది చాలా ఎక్కువగా పడుతోందని అక్కడి అధికారులు చెబుతూ ఉన్నారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ అయిన జెరోమ్ పావెల్ చెబుతున్న లెక్కల ప్రకారం మా దేశంలో ఇన్ఫ్లేషన్పై టారిఫ్ల ప్రభావం డైరెక్ట్గానే పడింది, ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గానే పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోంది అని ఇప్పటికే ఆయన సైతం ఒప్పేసుకున్నారు. కాబట్టి ఇది అమెరికాలో ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కంటే మరింత ఎక్కువగా భవిష్యత్తులో చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఒకవేళ అమెరికన్ సుప్రీంకోర్టు ఈ టారిఫ్లు అనేవి చట్టబద్ధమే, వీటిని మీరు కొనసాగించవచ్చు అని ట్రంప్కు చెప్పినా కూడా అది మన భారతదేశానికి చాలా బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. ఎందుకంటే ఎకనామిక్స్లో ఒక దేశంపై ఆధారపడటం అనేది చాలా అంటే చాలా తప్పు. మనం మన మార్కెట్ను ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూనే ఉండాలి, అన్ని దేశాలకు మనం ఈక్వల్గా సప్లై చేస్తూ ఉండాలి, అప్పుడైతేనే మన దేశ రూపాయి బలపడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం తెలుసో తెలియకో ఎక్కువగా అమెరికాకే సప్లై చేస్తూ ఉన్నాం. మనం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న దానికంటే ఎక్కువగా మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ టారిఫ్ల ప్రభావంతో మనం ఈ ఎక్స్పోర్ట్స్ అనేటివి చాలా వరకు తగ్గించుకుని ఇతర దేశాల్లో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నాలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా చైనాతో మన ఇండియా సత్సంబంధాలు నెరిపి ఆ దేశానికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పందాలు చేసుకుంది. అంతేకాకుండా యునైటెడ్ కింగ్డమ్, ఆఫ్రికా దేశాలకు ఈ విధంగా మనం ఇప్పుడు మన మార్కెట్ను విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో మరింత ఎక్కువగా అయితే ఖచ్చితంగా మన రూపాయి వాల్యూ ఖచ్చితంగా బలపడుతుంది. మనం ఎప్పుడైతే డాలర్తో నేరుగా పోటీ పడ్డామో అప్పుడు మన రూపాయి విలువ తగ్గుతుంది. కానీ ఇతర దేశాలతో ఎక్కువగా మనం మార్కెటింగ్ చేయడం వల్ల మన రూపీ వాల్యూ అనేది బలపడుతుంది. తద్వారా మన ద్రవ్యోల్బణం అనేది కాస్తంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మన ఇండియన్స్కి చివరిగా లాభం చేకూర్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా మన గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇప్పుడున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం సైతం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు ఈ టారిఫ్లను యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మనకు ఖచ్చితంగా రెండు విధానాల నుంచి లాభమే చేకూరుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేకూరే అవకాశమే లేదు. వీటిని మన దేశ ఎకనామిస్ట్ అధికారులు ఇప్పటికే అంచనా వేసేశారు. సో అందువల్లనే మనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనపై టారిఫ్లను ప్రకటించినా కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఉన్నాం. అసలు వాటిపై మనం కనీసం మాత్రం స్పందించడం కూడా లేదు. ఒక్కసారి మాత్రమే ప్రధాని మోదీ మేము వీటికి అస్సలు భయపడం, మన దేశ రైతులకు అనుగుణంగానే మేము నిర్ణయాలు తీసుకుంటాం, వారికి నష్టం జరిగే నిర్ణయాలను అస్సలు తీసుకోమని ప్రకటించారు. అంతే తప్ప మన దేశ అధికారులు కానీ విదేశాంగ మంత్రి కానీ ఎక్కడా కూడా దీనిపై పెద్దగా స్పందించలేదు. అమెరికా ఏమనుకుందంటే భారత్పై కనుక మనం టారిఫ్లను విధిస్తే ఆ దేశం మా కాళ్ళ బేరానికి వస్తుంది, మా దగ్గర వచ్చి ఒప్పందాలు చేసుకుంటుంది, తద్వారా మనం మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా అనుకున్నవన్నీ కూడా భారత్పై రుద్దే ప్రయత్నం చేద్దామని ట్రంప్ భావించాడు. కానీ అవన్నీ తప్పు అయ్యాయి. ఇక్కడ ఉన్నది మోదీ ప్రభుత్వం, ఆయన ఎవరికి తల వంచే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేస్తూ ఉన్నారు. కావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేసైనా కూడా మన దేశానికి రావాల్సిన ప్రయోజనాలను ఖచ్చితంగా తీసుకునే వస్తారు అని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి టారిఫ్ల వల్ల స్టార్టింగ్లో మనకు తొలుత కొద్ది వరకు నష్టం జరిగినా కూడా భవిష్యత్తులో అది లాభం ఖచ్చితంగా వస్తుంది అని ముందే గ్రహించారు. కాబట్టే ఇప్పటికీ మోదీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఈ నిర్ణయంపై ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా దగ్గర తలొంచి ఆ దేశంతో ఒప్పందాలకు మనం పరుగులు అస్సలు తీయడం లేదు అని నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మనం టారిఫ్లకు తలొగ్గి అమెరికాతో ఒప్పందం చేసుకోవాలా, లేక మనం ఇలాగే స్ట్రాంగ్గా నిలబడాలా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.